మహిళల హక్కుల రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు అన్నారు. మహిళల హక్కులకు ఆటంకాలు ఏర్పడితే ఆ మహిళలు న్యాయస్థానాల ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చని తెలిపారు. శనివారం నల్గొండలోని జిల్లా న్యాయ సేవాధికార సదన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా జడ్జి ఎం నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో తమ శక్తిని చాటుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అందరూ కృషి చేయాలని కోరారు. రెండవ అడిషనల్ న్యాయమూర్తి ఎం రోజారమణి మాట్లాడుతూ మహిళా చట్టాలని వివరించారు. ఈ సందర్భంగా మహిళా న్యాయమూర్తులను, మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దిలీప్ రావు, కులకర్ణి, డాక్టర్ ప్రమీలా జైన్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి పురుషోత్తమరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిమ్మల భీమార్జున్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ లెనిన్ బాబు, న్యాయమూర్తులు కె శిరీష, సౌందర్య, సాయి మేఘన, శరణ్ తేజ, న్యాయవాదులు స్వామిదాసు, స్వామినాథ్, కోర్టు నాజర్ రాంబాబు, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ ఏ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మనం జ్యుడిషియరీ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ లేడీ ఆఫీసర్స్. We should be proud that Telangana has 60% of the lady officers and they are disposing the cases at fast rate. For instance, Roja Ramani garu also కోర్టులో ఉండనివ్వండి, SCST కోర్టులో ఉండనివ్వండి, ఫ్యామిలీ కోర్టులో ఉండనివ్వండి, ఇక్కడ ఉన్నా కూడా she is disposing cases at a far faster rate. ఈవెన్ మన స్టాఫ్ మెంబర్స్ కూడా అందరూ మహిళా మనులు, సోదరి మనులు అందరూ చాలా పర్ఫెక్ట్గా టైం ప్రకారంగా అన్ని విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. సో మరి మనము మన పూర్వీకుల నుంచి చూపిస్తూనే ఉన్నాం, ఆది మాత ఆది పరాశక్తి అని పూజిస్తూనే ఉన్నాం. అమ్మకే కానీ, అక్కకే కానీ, చెల్లెకే కానీ మనం ఇచ్చే గౌరవం ఇస్తూనే ఉన్నాం. సో అది మన భారతీయ రక్తంలోనే ఉంది. శ్రీమూర్తిని పూజించడం, గౌరవం ఇవ్వడం, సో ఇవన్నీ మనం మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత ఇది. సో గర్ల్ చైల్డ్ ఎట్లంటే చిన్నప్పటి నుంచి అయినా కానీ పద్ధతిగా రెస్ట్రిక్షన్స్తో పెరుగుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఈక్వల్ స్టేటస్ ఇచ్చినా కూడా యాజ్ పర్ ది నేచర్, ప్రకృతి పరంగానే ఆది పరాశక్తి అయినా కూడా ఫిజికల్గా కొంచెం బలహీనులు అయినా కూడా మానసికంగా బలవంతులు మహిళా మనులు. సో వారికి మన జ్యుడిషియల్లో మనకు కావాల్సిన మెయిన్ విల్ పవర్, ఆ విల్ పవర్ సంపూర్ణంగా ఉన్న లేడీ ఆఫీసర్స్ మనకు ఉన్నారు. ఇంకెంతో మంది వస్తూ ఉన్నారు, అడ్వకేట్స్లో కూడా ఉన్నారు, ఈవెన్ స్టాఫ్లో కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరందరూ అంటారు కదా, అందరూ ఇంట్లో ఇళ్ళలో చదువుకుంటే ఇల్లు మొత్తం చదువుకున్నట్టే అనేసి అంటారు. సో ఏ విషయం అయినా కూడా లేడీస్ తొందరగా గ్రాస్ప్ చేస్తారు. సో డిసిప్లైన్గా నేర్చుకుంటారు, వదలకుండా పట్టు వదలకుండా పాటిస్తారు. సో మనకు విజయానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉండేటి ఇందులో మనం కూడా ఎంతో నేర్చుకోవచ్చు. మహిళా మనులను చూసి వాళ్ళని ప్రోత్సహిస్తూ మనం సమాజ అభివృద్ధికి దారులు వేయవచ్చు. వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.